రైతుల్ని గింత మోసగిస్తా అని చెప్పి కళ్ళ కూడా ఊహించలే. 4 రోజులు అవుతుంది మేము తిరగబట్టి, ఎక్కడికి పోయినా ఒకటే వేదన, ఒకటే దుఃఖం. గింత పనిష్మెంట్ ఎందుకు ఇస్తాను సారు సర్కారు? మీరు వచ్చిందని తెలియగానే మాకిన్ని బస్తాలు వస్తూ ఉన్నాయి, లారీలు వస్తూ ఉన్నాయి, హమాలీలు వస్తూ ఉన్నారు. మీరు ఈ యాత్ర వదిలిపెట్టకండి సారు. ఈ యాత్ర ఇంకో 4 రోజుల పాటు కొనసాగించండి. మా వడ్లని, మా మక్కల్ని, మా సన్ఫ్లవర్ని, మా తెల్ల జొన్నలని గోదాములకు పంపేంత వరకు మీరు మా వెంట ఉండండి అని చెప్పి మా శాసనసభ పక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి గారిని, మా వెంకటరామరెడ్డి గారిని, మా రామారావు పటేల్ గారిని, మా హరీష్ రెడ్డి గారిని, మా ఎమ్మెల్సీలు పెద్దలు మల్క కొమరన్న గారు, అదేవిధంగా అంజిరెడ్డి గారు, ఏవిఎన్ రెడ్డి గారు, మా నాయకులందరినీ వేడుకుంటా ఉన్నారు. ఎంత చిల్లర అంటే, ఎంత అవగాహన లేదంటే, ఇది చాలా మంది ప్రజలు అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించింది కదా, అనుభవం ఉంటుందేమని చెప్పి భావించిండ్రు. కానీ గింత మూర్ఖంగా, గింత అనాలోచితంగా, బాధ్యతారహితంగా వ్యవహరిస్తారని మాత్రం ఎవరు ఊహించలేదు. ఇవాళ పిట్లం నుంచి ఫోన్లు వస్తున్నాయి, నారాయణఖేడ్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. సార్ హైబ్రిడ్ తెల్ల జొన్నలను పెడితే 30 క్వింటాలు వస్తున్నాయి, ఎకరానికి 30 క్వింటాలు వస్తున్నాయి. పత్తి పీకిన జాగలో, సోయాబీన్ పీకిన జాగలో, నల్లరేగడి భూములలో వేస్తే 30 బస్తాలు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఎకరానికి 10 క్వింటాలు మాత్రమే కొంటుందని చెప్పి అంటుంది. ఈ ప్రభుత్వానికి జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా, వ్యవసాయం పట్ల అవగాహన ఉందా అని చెప్పి రైతులు ప్రశ్నిస్తున్నారు. 30 క్వింటాలు ఎకరానికి దిగుబడి వస్తే 10 క్వింటాలు మాత్రమే కొంటాం, 20 క్వింటాలు మీకు నచ్చిన కూడా అమ్ముకోమని చెప్పడం అంటే ఎంత మూర్ఖులు వీళ్ళు అర్థం కావాలి. మక్క పంట మీకు తెలుసు, నిజామాబాదు, ఇవాళ కరీంనగర్, నిర్మల్ లాంటి ప్రాంతాలలో 35 నుంచి 40 బస్తాలు వస్తాయి మొక్కజొన్నలు. ఇలా హైబ్రిడ్ వెరైటీలు 35 నుంచి 40 క్వింటాల మొక్కజొన్నలు వస్తాయి. ఇవాళ గవర్నమెంట్ ఏమని ఇష్యూ చేసింది? 26.5 క్వింటాలు మాత్రమే కొంటాం, మిగతా 15 క్వింటాల ధాన్యాన్ని బయట అమ్ముకోండి. ఇదేనా నీ రైతు భరోసా బిడ్డ? ఇదేనా నీ రైతు పాలసీ అని చెప్పి అంటా ఉన్నాం. ఇవాళ సన్ఫ్లవర్ ఇవాళ ఎంఎస్పీ రేటుకి అమ్ముకోవాలి. 4,500 5,000 రూపాయలకు దిక్కులేదు. ఇవాళ నూనె గింజలు పండించండి అని గొప్ప మాటలు చెప్పినావు కదా, ఎందుకు కొనలేకపోతున్నావు అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇవాళ తెలంగాణ మొత్తంలో సొంత భూముల రైతులతో పాటుగా కౌలు రైతులు ఉంటారు. ఇవాళ ఈ ప్రాంతంలో 20,000 25,000, పిట్ల లాంటి ప్రాంతంలో 40,000 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి కౌలు పెడతారు. ఆ కౌలు రైతులు పండించిన పంట ఇవాళ తంబు పెట్టాలంటే వాళ్ళకి అధికారం లేదు. కౌలు రైతులు తంబు పెట్టి మార్కెట్లో ధాన్యం అమ్ముకునే ఆస్కారం లేదు, హక్కు లేదు. ఇవాళ ఎక్కడో దుబాయ్లో ఉన్న ఆ భూమి ఓనర్, బొంబాయిలో ఉన్న భూమి ఓనర్, ఇవాళ ఎక్కడో హైదరాబాద్లో ఉన్న భూమి ఓనర్ వచ్చి తంబు పెడితే తప్ప ఇవాళ ఆ వడ్లను అమ్ముకునే దుస్థితి లేదంటే నీ పాలసీలు తుగ్లక్ పాలసీలు లాగున్నాయి. తుగ్లక్ మెదలు లేని పాలసీలు లాగున్నాయి తప్ప మెదడున్న ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ పని చేయదు. ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ పిచ్చి పద్ధతులను కూడా బంద్ పెట్టి పండించిన ప్రతి గింజ కొంటాని ఏ హామీ అయితే ఇచ్చినావో ఆ హామీ ప్రకారంగా మార్కెట్లకు వచ్చిన వెంటనే 1 వీక్ లోపో 4 రోజుల లోపో ధాన్యం అంతా, మక్కలంతా, సన్ఫ్లవర్ అంతా, తెల్ల జొన్నలంతా కొని ఇవాళ రైతులకు పైసలు ఇవ్వాలి తప్ప లేకపోతే నువ్వు అనుకుంటున్నావు బాబు నన్నేం చేస్తారు, నువ్వు అనుకుంటున్నావు 2034 వరకు అని చెప్పి 2028 వరకు ఉంటే నీ గవర్నమెంట్ ఎక్కువ. నీకు దమ్ముంటే ఇవాళ తెలంగాణ ప్రజానికాన్ని ప్రభుత్వం మీద విశ్వాసం ప్రకటిస్తే నువ్వు రాజీనామా చేయి, మళ్ళీ ఎన్నికలు రా, నీ సంగతి ఏందో తెలుస్తుంది. ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి, బొందబెట్టడానికి 9 ఏళ్లు పట్టింది. కానీ నీ ప్రభుత్వాన్ని బొందబెట్టడానికి 3 ఏళ్లు సరిపోతుంది బిడ్డ అని చెప్పి రైతులు భావిస్తా ఉన్నారు. ఇవాళ రైతాంగాన్ని కళ్ళలలో సిమెంట్ రోడ్లు లేవు, ఫెసిలిటీస్ లేవు. వాళ్ళు చెప్తున్న మాటలు చెప్పాలంటే కాంటాలు లేవు, హమాలీలు లేరు, బస్తాలు లేవు, సుతులు లేదు, ట్రాన్స్పోర్ట్ వెహికల్ లేదు. ఇలా
దాన్ని నిల్వ చేసుకుందామంటే గోడౌన్ లేవని చెప్పి మాట్లాడుతున్నాం. ఇవాళ మీకు బుద్ధి జ్ఞానం ఉందా? బుద్ధి జ్ఞానం ఉన్న పనేనా? ఇవాళ రెండో పంట మొక్కజొన్నలు వేస్తున్నప్పుడు, తెల్లజొన్నలు వేస్తున్నప్పుడు, సల్ఫర్ వేస్తున్నప్పుడు, వరి నాట్లు పెడుతున్నప్పుడు నీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎన్ని లక్షల ఎకరాల్లో పంటలు వేసిండ్రు, ఏ పంటలు వేసిండ్రు, ఎంత దిగుబడి ఇస్తారని చెప్పి నీకు లెక్కలు ఇస్తారు కదా. నువ్వు రోజు సచివాలయంలో ఉన్నావు కదా, మరి దాని ప్రకారంగా ఎందుకు నువ్వు బస్తాలు కొనుకొచ్చుకోలే, ఎందుకు నువ్వు తార్పాలు తెచ్చుకోలే, ఎందుకు నువ్వు అమాల్యం సమకూర్చుకోలే, ఎందుకు నువ్వు గోదాం చూసుకోలే, ఎందుకు నువ్వు ట్రాన్స్పోర్ట్ పెట్టలేదు, దీని మీద ఏం సమాధానం చెప్తావని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. అందువల్ల నేను ఒకటే తెలంగాణ రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మేము తిరుగుతా అంటే ఈ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు ఏం పనిలేదు, రాజకీయం చేస్తున్నారు. బిడ్డ మీరు రాజకీయం చేస్తున్నారో మేము రాజకీయం చేస్తున్నామో దా పోదందా, వస్తావా ఖానాపూర్ మార్కెట్ కి రైతుల దగ్గరికి? నీకు ఆ దమ్ము లేదు, నువ్వు వచ్చేటువంటి ముఖం లేదు మీకు. కానీ వాళ్ళ ఎక్కడో సచివాలయం నుండి మంత్రులు మాట్లాడుతూ ఉంటారు, ఎక్కడో ఎమ్మెల్యే నుండి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. ప్రెస్ మీట్లు బిడ్డ మా మీద పెట్టడం కాదు, వచ్చి కళలలో ఉండి ప్రెస్ మీట్లు పెట్టండి, ఇవి ఎత్తిచ్చే ప్రయత్నం చేయండి, రైతులను ఆదుకునే ప్రయత్నం చేయండి తప్ప ఎదురుదాడి మంచిది కాదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇవాళ తెలంగాణ రైతుల్ని గుండెల్లో పెట్టుకోమని కోరుతున్నా. ఎవడు మనవాడో, ఎవడు మందివాడో, ఎవడు మన కోసం మాట్లాడతాడో, ఎవడు మన కోసం పనిచేస్తాడో ఆలోచన చేసుకోవాలి తప్ప ఇట్లాంటి దద్దమ్మలను ఎన్నుకొని ఇవాళ మనం బాధపడేటువంటి పద్ధతి మంచిది కాదు. మనం ఆలోచన చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఇవాళ మేము సంపూర్ణంగా మీకు అండగా ఉంటాం. చివరి గింజ కొనే వరకు మా యాత్ర ఆపకుండా తెలంగాణ మార్కెట్లలో ఏదో ఒక దగ్గర మీ బిడ్డలుగా మీ వెంట ఉంటామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. జై జవాన్, జై జవాన్, భారత్ మాతాకి జై. జాగలేకపోతే 8 ట్రాక్టర్లు మొత్తం పోయిందా? నాలుగు నానింది, అది పెద్ద నానలేదు కానీ నిన్న నానేది. సర్బద్రి కూడా చేయలేదు. ఐకేపీ ఇది ఎవరున్నారు ఇక్కడ? అధికారులు ఎవరన్నా ఇట్లా ఇప్పుడు 40-45 రోజులైంది ఇక్కడ పోసి దాదాపు 1 మంత్ ఎక్కువ అయిపోతుంది సార్. 1 మంత్ ఎక్కువ అవుతుంది. మీరు వరి దాన్ని తెచ్చింది మొక్కలు 1 మంత్ దాకా ఈ వడ్లు ఏవైనా అని ఇట్లనే మాకు ఏది చెందిపోలేదు. మొక్కజొన్న మొత్తం కాంట పెట్టిందా లేదా ఇంకా కాంట పెట్టాల్సి ఉన్నాయా? ఎన్ని రోజులకు పోయినాయి? తడిసినాయా? తడిసిన వాటిని ఏం చేస్తున్నారు మరి వాళ్ళు? అంటే ఈసారి ఇట్లా వచ్చిందా? అంతకుముందు కూడా ఎప్పుడు ఇట్లా లేకుండా? ఎందుకు ఇంత ముందు పోతుండే? మమ్మల్ని గుర్తుపడతారా మీరు? ఇలాగా మేమంతా కష్టం చేస్తే వాళ్ళకి జీతాలు వస్తాయి కదండి అని చెప్తుంది. అవును, మాకు జీతాలు మీద నేను జైల్లో కూర్చోమని అందుకున్నా మరి. సరే అట్లా అనుకోవడం అంటే నువ్వు కూర్చోలేదు. ఈ ఐకేపీ సెంటర్ ఇంకా ఎన్ని రోజులు నడుస్తాడా? ఇక్కడ పోకపోతే లక్ష్మణ్ చంద్ర మండలికి పోయి కూడా 2 రోజులు కష్టం. ఆయన పొద్దున పోయి 2 రోజులు ఉండి సాయంత్రం దాకా వండుకుంటూ వచ్చుకుంటూ ఇచ్చచ్చు.
ఇది మొక్కజొన్న నుంచి వచ్చింది. వడ్లది కూడా అంతే కష్టం. ఇది మొక్కజొన్నలకు ఎంత ఎక్కువ పెడుతున్నారు కాంట? 50 కిలోల బస్తా కదా, 51 పెడుతుందా 52 పెడుతుందా? మళ్ళీ అక్కడ ఏమైనా కటింగ్ ఉందా లేదా చక్కగా గోడౌన్లో దించేస్తారు? రైస్ మిల్ ఏమంటుండో ఇక్కడ 41 కిలో పోయినాక రంగు మారిందని, మొలకలు వచ్చినాయని చెప్పి మాయిచర్ ఉందని ఇక్కడనే 43 పెడుతుందా? అంటే క్వింటల్కి ఎంత కట్ చేస్తాడు వాడు? 40 కిలోల బస్తాకు 5 కిలోలు కట్ చేస్తుందా? మళ్ళీ అమ్మాలి పైసి పెంచారు. పోయినసారి 30 35 ఉండే 40 45 50 చేసారు. ఒక బస్తా అంటే క్వింటల్కి 50 మరి బస్తాకి 50? క్వింటల్కి 50. మళ్ళీ అదనంగా లారీ వాళ్ళు వస్తలేరు. లారీ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఆనే అవుతుంది. 4 రోజులు 5 రోజులు లారీ ఆనే అవుతుంది కాబట్టి లారీ వాళ్ళు ఎక్స్ట్రా సంచికి 5 రూపాయలు 10 రూపాయలు తీసుకుంటారు. 25 రూపాయలు మా దగ్గర 5 రూపాయలు 30 లారీ అంటే మీరు ఎక్స్ట్రా క్వింటల్ ట్రాన్స్పోర్ట్ మీరెంత ఇస్తారు? మేము అలాగ సరే అమ్మాలి పై సరిపోయినసారి కంటే 10 రూపాయలు పెంచిస్తారు. ఇంత ముందు 35 ఉండనా, ఇప్పుడు 40 వచ్చేసిందా? 40 మొత్తం మీద 90 రూపాయలు కట్ అవుతుంది సంచికి. కుంటల్కి 45 రూపాయలు క్వింటల్కా? 90 రూపాయలు ఇవ్వాలి. మళ్ళా ఉన్న దాంట్లో మాకు లారీలు రాకపోతే ఖర్చు అవుతున్నాయి. మొత్తం క్వింటల్ వచ్చేసి ఒక 10 కిలోల దాకా కట్ చేస్తుంది. అమ్మాలి పైసలు రిటర్న్ అవును 35 క్వింటాల మక్కలు అమ్మిన 5,000 ఖర్చు అయింది. ఆ పొనకాలు తీసుకుపోయేదాన్ని. నీ ట్రాక్టరే నాట నాకు లేదు సార్ ట్రాక్టర్, కిరాయి పెట్టుకొని తీసుకుపోయినా. ఒక సంచికి 25 రూపాయలు సంచికి, ఆడ దించిన దానికి 20 రూపాయలు, ఇక్కడ లేపిన దానికి అమ్మాలి. మళ్ళా వీళ్ళకు అదనపు ఖర్చులు. ఇంకా సొసైటీ వాళ్ళు చేతులు ఎత్తేసి మాకు సంబంధం లేదు, మీ ఇష్టం ఉంటే తీసుకపోండి లేకపోతే ఉంచుకోండి. అంటే క్వింటాల్కి ఎంత 150 రూపాయలు ఖర్చు వచ్చిందా? సార్ 100 రూపాయలు అయితే మినిమం వచ్చింది సార్ క్వింటాల్ కు. అంటే 5,500 అంటున్నారు. అవును 35 క్వింటాలు డివైడ్ చేస్తే మరి 150 160 రూపాయలు అయినట్టుంది కదా. అది ఇప్పుడు ఎట్లా సార్? సీఓ ఎవరు ఇక్కడ? సీఓ ఎవరు? పర్మండల్ సెంటర్ రమ్మని ఒకసారి. ఒక సంచికి 25 రూపాయలు తీసుకుంటారు సార్. మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతుంది సొసైటీ వాళ్ళు. మళ్ళా ఎట్లా సార్? ఇక సార్ మెయిన్ క్యాండిడేట్లే ముందు వేసేస్తారు. ఇక నాదాన్ గారు ఉంటారు కదా, అలానే అట్లా ఆపుతారు. వాళ్ళు అట్లా సిస్టమ్ ఉన్నది ఇక్కడ. అది అంతే. ఇక సారు 2 నెలల నుంచి ఇలా మక్కకి ఎప్పుడు కాలేదు సార్ ఈ పరిస్థితి. అయితే ఫస్ట్ టైం ఇది. ఇక అవి మేము కొనమా వీటిని, మరి అవి కొనమంటే మరి ఎలా అమ్ముకొస్తున్నాం సార్ మేము? అవి వీటిని కొనుక్కొని మరి అవి అడుగు వేరే జాగాలో కొనవద్దామంటే మాకు అద్దు అవి ఏమైనా అమ్ముకపోనమంటే ఈసారి ఎంతనా కానీ అని తీసుకొని వీటిని బలవంతంగా అమ్ముకొస్తున్నాం. అద్దలో సరుకుని అమ్ముకొస్తున్నాం. కనుక లక్ష్మీ చందా పోవాలంటే కిరాయి మాయిదే, ఇక్కడ వేసిన దానికి అమ్మాలి మాయిదే. అన్నిటికీ మేము మేము పండితే మాకేంటి సార్ అవి అందిస్తుంది? మాకేం లాభం ఉన్నది? మేము ఇంత బాధపడుతున్నాము. ఖరాబ్ అవుతున్నాయి అవి. ఖరాబ్ కాగా తెలంగాణ కచ్చి పాములు పూసి ఉండగా చాలా దూరం గడపరలా బట్టి ఏడు కొడుకున్నాం సార్ మేము. 40-45 రోజులు ఉన్నాక ఏం రేట్ వస్తాయి సార్ చెప్పు? అన్న మొన్న ఒక 2 రైతులు వచ్చి మమ్మల్ని కలెక్టర్ దాకా కారుణ మరణానికి అప్లై చేసుకుంటాం పర్మిషన్ ఇప్పిరు అని 2 వచ్చారు అన్న. ఇక్కడికెళ్ళి పంట కొనట్లేదని సార్. మన ఒకటి ఎప్పుడైనా మనం ఎంత గవర్నమెంట్ కొన్నప్పుడు మన గవర్నమెంట్ కొన్నప్పుడు ఎప్పుడన్నా మనం అమలు ఎత్తుంటే సంచికి మరి ఇప్పుడు సంచికి 30 రూపాయలు 40 రూపాయలు మరి ఇట్లా మట్టిరాలు మరి ఎన్ని కుంటారు మక్కలకా? క్వింటాల్కు 40 రూపాయలు అమ్మాలి వాళ్ళకు. కూడా అంటే ఇప్పుడు అవైలబుల్ ఉంటుండ్రు, బైక్ల మీద ఎత్తుండ్రు, అమ్ముకుంటారు. ఒక్కొక్క తాడిపత్రి 1000 రూపాయలు ఉంది. ఇప్పుడు మేము మక్కల దగ్గర 20 రోజులు, బట్ల దగ్గర 20 రోజులు మొత్తము ఆ భూములు దున్నుకోవాలంటే ఒక 10 days పడుతుంది. ఆ ట్రాక్టర్ రోజులు రాలేదు. మళ్ళీ దున్నుకొని పొతం చేయాలంటే ఇప్పుడు ఇంకో 15 రోజులు అయితే మిరుగు వస్తుంది. ఇప్పుడు 6వ తారీఖు నాడు మిరుగు ఉంది. విత్తనాలు ఎప్పుడు వేస్తారు? అడ్లు ఎప్పుడు పోతాయి? మక్కలు ఎప్పుడు? ఇంకా మీరు మున్న రాలేదు సార్. ఒక బిఫోర్ 1 వీక్ ముందు వస్తే 90% మాల్ వెళ్ళిపోయింది సార్. ఇక్కడ ఒక విషయం వాళ్ళకన్నాం మేము మన వాళ్ళకు సొసైటీలకు ఏమన్నాం సార్, మక్కలు చెరు కింద పెట్టుకోండి, లారీలు ఎక్కడంటే అక్కడ మలుగుతాయి, వడ్లు ఈడ పెట్టుకుంటారు అన్న.
లేదు మేము వడ్లకు ముందు సార్ తోటి మాట్లాడుకున్నాం, ల్యాండ్ అతని తోటి మాట్లాడుకున్నారట, ఇక్కడ పెట్టుకున్నారు. నెల రోజులు అవుతుంది దగ్గర దగ్గర రైతులు ఒక్క తిరిగి మోసం చేస్తూ ఇట్లా